గ్రామ సభకి విచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులు, సర్పంచులు, పంచాయతీ గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన వలసభద్ర పంచాయతీలోనే ఈ పీసా గ్రామ సభ పెట్టడానికి ముఖ్య కారణం చెప్తాను, జాగ్రత్త వినండి. పీసా పంచాయతీ ఎక్స్టెన్షన్ 2 షెడ్యూల్ ఏరియాస్ అంటే షెడ్యూల్ ఏరియా భూభాగంలోనే పీసా సభ అనేది ఏర్పాటు చేస్తారు. అవునా కదా మీరు గారు? రైట్, జాగ్రత్తగా వినండి. ఈ పీసా గ్రామ సభ అనేది కేంద్ర ప్రభుత్వం 1996లో దిలీప్ సింగ్ బూరియా అనే అతను పార్లమెంట్ లో ఒక కమిటీ వేశారు. దీనికి సంబంధించి దిలీప్ సింగ్ బూరియా, దీన్ని బూరియా కమిటీ అంటారు. ఎందుకంటే గిరిజనులు బాగా వెనుకబడి ఉండి అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు అని. ఈ పీసా అనేది జాగ్రత్తగా వినండి. 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇలా 10 రాష్ట్రాల్లో కూడా ఈ పీసా అనేది అమలవుతుంది. దీనికి సంబంధించి జాగ్రత్తగా చెప్తాను వినండి. ప్రతి ఒక్కరికి కూడా ఇందాక మన గోపచంద్ర అడిగాడు ఒక విషయం. వినండి. మనకి విఆర్ గారు గుంటభద్ర, వైఎస్ వలస, మోరల్స్ అని చెప్పారు, దుగ్గేరని చెప్పలేదు. ఏ అధికారికి కూడా పలానా ప్రమాణాల గ్రామాలను చెప్పే అర్హత ఎవరికి లేదు. గుర్తుంచుకోండి. మనకి భారత రాజ్యాంగం ఇచ్చినప్పటి నుంచి కూడా మనదంతా షెడ్యూల్ భాగమే. 1955లో 50లో భారత రాజ్యాంగ ఉత్తర్వులు శివ నంబర్ 9, శివ నంబర్ 30, శివ నంబర్ 50 అప్పుడు కేవలం 17 గ్రామాలు మాత్రమే షెడ్యూల్ ఏరియా నుంచి తొలగించారు. 17 గ్రామాలు మాత్రమే. అప్పటి నుంచి కూడా షెడ్యూల్ గ్రామం. ముందు మనకి విశాఖపట్నం జిల్లా ఉండేది. విశాఖపట్నం ఏరియా నుంచి అలాగే శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా నుంచి మన విజయనగరం ఏర్పడింది. ఈ విజయనగరం నుంచి ఇలా ఇప్పుడు మనకు భారతపురం ఏర్పడింది. అలాగే గిరిజన గ్రామాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. అయితే మనలో మందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల అది నాన్ షెడ్యూల్, ఇది షెడ్యూల్ అని చెప్తున్నారు. మనంతా షెడ్యూల్ ఏరియా. ఒక లిస్టు తయారు చేయడానికి కలెక్టర్ గారికి అనుమతి లేదు, ఇక్కడ ఒక పిఓ గారికి లేదు. భారత రాష్ట్రపతి వారి అనుమతి ఉంది. మీరు అన్నారు లెక్క చెప్పారు. తాడిపుట్టులో ఒకలాగా ఉండాలి, ఒకప్పుడు కట్టుబాట్లు ఉండాలి, సార్లు ఒకలాగా ఉండాలి, ఇలా చెప్పారు. మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి మనకు ఒకలాగే ఉండదు, అందరికి ఒకలాగే ఉంటుంది. అందరికి ఒకలాగా ఒకే పరంగా ఇస్తారు. అయితే ఇక్కడ ఎప్పటి నుంచో మనం ఉన్నాం కాబట్టి కొన్ని గిరిజన తెగలు అలా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళాయి. ఇప్పటికీ పీటీచర్ గారి గదబ, సవర ఈ 2 తెగలు బాగా వెనకబడి ఉన్నాయి కనుక వాళ్ళకి ప్రభుత్వం మంచి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే వెనకబడినాయి అనుకొని. ఉదాహరణ, గవర్నమెంట్ అనేది 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తే కొండ దొర, జాతకు, మూగ దొర, మన్య దొర ఈ జాతులకి 60,000 ఇచ్చి 40,000 కట్టాలి. అదే గదబా సవరకి 90,000 వచ్చి 10,000 మాత్రం సబ్సిడీ కట్టాలి. వెనుకబడినారు. మీ అందరికీ చూపిస్తాను. ఇది వరకు ఈ పీసా గ్రామ సభలు అనేవి ఏర్పాటు చేయలేదు. దీనికి సంబంధించిన హైకోర్టులో కేసు వేశారు. మీరు ఒకసారి చూడండి. ఇదంతా పక్కా షెడ్యూల్ ఏరియా. పార్వతీపురం మండలంలో ఉన్నటువంటి 8 మండలాలు, 14 గ్రామాలు కూడా షెడ్యూలే కాదు. అయితే ఎవరికి లేదు అనుకుని దీనికి సంబంధించి ఇదిగో పీసా గ్రామ సభలు అనేవి అన్ని మండలాల్లో, అన్ని గిరిజన పంచాయతీల్లో జరగాలి అని. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరైతే గిరిజనేతరులు ఉన్నారో ఆ గిరిజనేతరులకు మంచి బుక్ మాట చెప్పారు. మన గిరిజనులందరూ కూడా 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తున్నారు. ఆ లీజు వల్ల మనం నష్టపోతున్నాం. లీజు వల్ల నష్టపోయేందుకు రిజిస్ట్రేషన్ అవ్వదు. 2, ఆ 99 సంవత్సరాలు అయ్యేసరికి ఎవరైతే రాస్తారో వాళ్ళు చచ్చిపోతారు. పైగా పిల్లలు ఉంటారు కదా, పిల్లలు బాగుంటే మా నాన్నగారు రోజుల్లో రాసేస్తారు, అడగదనుకుంటారు. అలా జరగకుండా మనం ఈ పీసా గ్రామ సభలను ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైతే గిరిజనేతరులు ఉన్నారో వీరు మా దగ్గరికి రాకూడదు, ఇది మా గిరిజన ఏరియా, మేమే ఉండాలి అని. ఇదిగోండి
ఈ విషయాలనేవి మనకు చెప్పలేదు. చదివిస్తాను చెప్పిన కావి మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇవి. జాగ్రత్తగా వినండి, అందరూ వినండి జాగ్రత్తగా. షెడ్యూల్ ప్రాంతంలో మనీ లాండరింగ్ అంటే మనకు చెప్పారు. మన వైపు ఎవరైనా అప్పులు వడ్డీలు చేయాలంటే ఈ పరిమితులు లేదు. ఒకవేళ చెయ్యాలంటే ఆర్టీఓ గారు ఎవరైతే ఉన్నారో ఆర్టీఓ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుంటే దీనికి సంబంధించి అరుగు చాలా మంది తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ కలెక్టర్ గారికి జేసీ గారికి అడిగితే ఎవరు కూడా అమలు తీసుకోలేదు. ఎవరైతే తీసుకెళ్ళారో దానికి సంబంధించిన ఇది పక్క సిగ్నల్ ఏరియా కవాబ్ అనేది లేదు. ఐటీడీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. అది తప్పు. ఎందుకు మనకి భారత రాజపత్రం ఏదైతే ఉందో దాని ప్రకారమే చెప్పండి. ఇక్కడ మీరు అవునన్నా కాదని సరే వినండి. ఇది షెడ్యూల్ ఏరియా అవునన్నా కాదనేది కోర్టులో ఉంది. అయితే ఏమంటే ఈ వీసా గ్రామ సభ దీనికి సంబంధించి ఒక కమిటీ అనేది మీకోసమే చెప్తున్నారు. అది వినకపోతే బయటకు వెళ్ళిపోండి. అడిగినప్పుడు కూడా అందరూ వేసుకున్నారు. ప్రతి గ్రామాలకు సంబంధించి అవ్వాలి. దీనివల్ల మనకు చాలా హక్కులు ఉన్నాయి. ఇంకా మన గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో మౌలిక సదుపాయాలు పంచాయతీ తీసుకురావచ్చు. వచ్చారు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు తెలుసా? ఆ వచ్చే ముందు రోడ్డు బాగా చేసేసారు. కారణం ఏంటి మీకు తెలుసా? పోలీస్ అంటే గిరిజనులు ఏదైనా అభివృద్ధి చెందున్నారో పర్వాలేదని చెప్పడానికి. మనం బాగా వెనుకబడున్నామని సినిమాకి 9 కిలోమీటర్లకి 9,50,00,000 ఎందుకు బాగా వెనుకబడినారు అనుకోండి. గతసారి ఒక హిందీ నటుడు సోను సూద్ అనే వ్యక్తి మీరు ఈ ఏరియా అభివృద్ధి చేస్తారా లేక నా సొంత అభివృద్ధి చేయాలని జగన్ గారు ప్రభుత్వం చెప్పినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల అభిమానం ఉండి ఇక్కడికి వచ్చారు. చూశారు మొత్తానికి బాగా వెనుకబడింది ఈ అభివృద్ధి చేస్తారని. కారణం ఏంటి? ఇది షెడ్యూల్ ఏరియా అందరికీ తెలుసు. కానీ కొంతమంది గిరిజనేతరులు వలస వచ్చి మనలో నాకు కలిసిపోయి మీరు చెప్పారా 99 సంవత్సరాలకి ఏజీ తీసుకోవడము అలాగే రాసుకోవడం చేస్తారు. ఈ వీసా గ్రామ సభ జరిగి ఒక కమిటీ అనేది ఉంటే అలాంటివి జరగదు. మనం నిలదీసొచ్చు, అడగొచ్చు. అది మనలోనే ఉండాలి. అర్థమైందా? మీ అందరికి అర్థమవుతుందా? ఈ వీసా అంతా ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది గిరిజనుల హక్కు. ఇది ఉన్న చోట ఎవడు కూడా గిరిజనేతలు ఉండకూడదు. ఇప్పుడు చెప్పారు ఇలా ఏమని చెప్పారు? ఒక బీసీ ఓడి కానీ ఓసీ ఓడి కానీ ఎవడు ఉండకూడదు. ఓన్లీ గిరిజనులే. ఇది గిరిజనులదే. కాబట్టి మీ అందరి విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు 99 సంవత్సరాలు లీజు రాశారు. అది చెల్లదది. ఎవరైతే 99 సంవత్సరాల భూమికి లీజు రాశారో అవి వెనక్కి తీసుకోవచ్చు. అవి గిరిజనులకు వస్తాయి. అదే విధంగా మీకు తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మీకు చెప్తున్నాను, ఇది తప్పు అయితే చట్టం నా పని తిరిగి తీసుకుంటుంది. హైకోర్టులో కేసు అడుగుతుంది. ఇక్కడ అర్థమైందా? ఇదే మాట కలెక్టర్ గారికి పిఓ గారికి చాలా సార్లు అడిగారు. ఏది చెప్పలేదు. ఇక్కడ షెడ్యూల్ గ్రామాన్ని తొలగించాలన్నా తీసేయాలన్నా కలపాలన్నా రాష్ట్రపతికి అధికారం ఉండదు తప్ప ఈ ప్రభుత్వ అధికారులు పిఓ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, వీళ్ళకి అధికారం ఉండదు. ఇది మనది. కాబట్టి దీనికి ఎన్నో అధికారులు ఉన్నాయి. ఆల్రెడీ దీనికి కమిటీ ఒకటి వేయాలి. కమిటీ లేకుండా గ్రామ సభ అనేది ఇప్పుడు పెట్టకూడదు. ఇప్పుడు కూడా వేసారంటే రిజిస్టర్ నమోదు చేయాలి. ఎవరెవరు కమిటీ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అని. ఒకవేళ ఎన్నుకునేటప్పుడు మాత్రం మనలో ఎవరైనా పర్వాలేదు చదువుకున్న వ్యక్తి, 4 విషయాలు తెలిసిన వ్యక్తి, పూర్తిగా చట్టాలపైన హక్కులపైన అవగాహన ఉన్న వ్యక్తిని ఎంచుకోండి. ఎందుకంటే ఏ ప్రభుత్వ వ్యక్తి వచ్చినా సరే అడగలుగుతాడు, చెప్పగలుగుతాడు. అవునా కదన్నా? కాబట్టి అందరూ చెప్తారు ఇది గిరిజన ఏరియా అనుకోని. ఇప్పుడు కొన్ని చెప్పారు తాగొద్దు అని. బాగుపడాలన్నా చెడిపోవడం మన చేతిలో ఉంటుంది. మనం కష్టపడితే బాగుపడతాం, లేదంటే చెడిపోతాం. ఆ విషయాలు పక్కన పెట్టండి. కానీ ఇది వీసా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక భారత ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి ఆలోచించి పెట్టారు గ్రామ సభలో. గుర్తుంచుకోండి. జై ఆదివాసీ.